జై శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారికి జై. ఈరోజు మన వీడియో వచ్చి విష్ణుమలకల వారి ఇలవేలు పైన శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారి కొలుపుల్లో 5వ రోజు సాయంత్రం పూట ఈవినింగ్ టైంలో మాత పెళ్ళి సందడి, మాతకి పెళ్ళి సందడి ఈ కార్యక్రమాలు ఈ వీడియోలో చూపించబోతున్నాము. గోత్రికులందరూ, ఆడపడుచులందరూ, ఫ్యామిలీలతో అందరూ వచ్చి వేయం చేయించున్నారు. ఈ పెళ్లి కొడుకుని తీసుకురావటం, పెళ్లి కూతురుని తీసుకురావటం, ఈ పెళ్లి తత్వంతో అంతా ఈ వీడియోలో మొత్తం చూపిస్తున్నాము. ఇకపోతే ఈ విష్ణుమలకల వారి ఇలవేలు పైన శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారి కొలుపులు అంగరంగ వైభవంగా గత 4 రోజుల నుంచి జరుగుతున్నాయి. బాపట్ల జిల్లా వేమూరు మండలం పెరవల గ్రామంలో వేంచేసి ఉన్న దేవర విష్ణుమలకల వారి ఇలవేలు పైన అమ్మవారికి టెంపుల్ దగ్గర ఈ కార్యక్రమాలు మొదలుపెట్టినారు. మొన్న మే నెల 4వ తేదీన ఉదయం పూట నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా కార్యక్రమాలు అనేది ఈ పంబళ వాళ్ళ సహాయంతో వాళ్ళు ఒక రోజుకు ఒక ఇంట్రక్షన్స్ కాడికే ఎలా చేయాలి, ఏంటి చేయాలి, స్నానాలు కానించి అమ్మవారి స్నానాలు కానీ, ఊరేగింపులు కానీ, తర్వాత బియ్యం కలపటం కానీ, బొమ్మలేయటాలు కానీ, తర్వాత ఆడపడుచులు వచ్చి ఒడ్లు దంచడం అంట, ఇవన్నీ ఎలాంటి మరెన్నో కార్యక్రమాలు పంబళాళ్ళు సహాయంతో ఈ వీళ్ళు గుడి మీద కార్యకర్తలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ఇచ్చేస్తే ఈ మధ్యలో ఈ పేగు చుట్టటము, మళ్ళీ ఏమన్నా ఇంకా మాత మైలు అంటారు. ఇలాంటివి ఎన్నెన్నో ఈ కొలుపుల్లో అనేక ఘట్టాలు ఉన్నాయి. ఈ ఘట్టంలో ఇది 5వ రోజు ఘట్టము. 5వ రోజు ఘట్టంలో మాతది ఒక పెళ్ళి అనేది ఒక ఘట్టము. ఇలా ట్రెడిషన్ ఆచారాల ప్రకారం హిందూ సంప్రదాయాల ఆచారం గత ఎన్నో సంవత్సరాల నుంచో పెద్దలు నిర్వహించినదే ఫాలో అవుతూ ఈ పంబలాళ్ళు ఈ గ్రామాల్లో, విలేజుల్లో వాళ్ళ గోత్రికులందరూ కలిసి ఒక్కొక్క టెంపుల్ దగ్గర వాళ్ళ గోత్రికుల్లో ఇలా జరుపుకోవటం ఆనవాతిగా నడుస్తున్నది. ఆ కార్యక్రమాన్ని ఇండియన్ ట్రెడిషనల్ ఆనవాతిని మనము ఈ వీడియోలో కూడా చూపిస్తున్నాము. ఈ అప్డేటింగ్ టైంలో కూడా ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే, ఇంకా వెనకటాళ్ళు పెద్దలు ఉండారు కాబట్టి ఇవన్నీ నడుస్తున్నాయని మనం బలంగా కూర్చున్నాము. ఇవాళ జనరేషన్లో 7 రోజులు చేయటం అంటే 7 రోజులు అక్కడ స్పెండ్ చేయటం అంటే మామూలు విషయం కాదు. ఎక్కడెక్కడో దూరం నుంచి గోత్రికులందరూ దూరం నుంచి వచ్చి, బంధువులు వచ్చి అక్కడ ఆడపడుచులు కానీ ఉండటం అనేది సాధ్యపడే విషయం. కానీ ఈ పెద్దల ఇక ఫైనల్గా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళి కార్యక్రమం ఎలా జరుగుతుంది ఏంటనేది వీడియోలోకి వెళ్దాము. లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మనము వీడియోలోకి వెళ్దాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోలు చూసే వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు. బాయ్. ఈ మైగ్రాన్ ఏరియా ఆంధ్ర రాష్ట్రంలో ఓకే
పంతులు గారు మరి కింద అందరి కింద అందరూ పెళ్ళికొడుగా నువ్వే ఉన్నాడు 6 అడుగులు ముళ్ళెట్టిది ఇంటికెళ్ళి జాగ్రత్త రమ్ము రమ్ము రావాలి రమ్ము పట్టేది వెనక్కి ముందు పోతుంది గాలి పెట్టారండి కూర్చో అమ్మా పిల్లవాడు జాగ్రత్త తల్లి తల్లిదండ్రులు అంటే ఇప్పుడు అమ్మా శుతిమాత్ర దానం కొద్దిగా జాగ్రత్త బంగారం రాదు అలాగే కృష్ణమలగ గారి కుటుంబ సభ్యులకు మనం కూర్చోండి కాసేపు అసలు మాట కళ్యాణం ఏమిటి విధి విధానం ఏంటనే చెప్పింది బంధుగా హుషారుగా ఉన్నాం మెరుగున్న ఆమె అయిపోయింది రమ్ము రమ్ము డీజే రావాలి డీజే రమ్ము
ఈ లోపల కంకణాలు మార్చుకోండి అయ్యా. అది ఫాస్ట్ పిల్లవాక జాతర రోజు రూపు రూపు సరుగులు పోతాడయ్యో మొత్తానికి లవ్ కట్టిపోయిన అబ్బాయిలది కాలు కూడా కొడుతుంది పైన అబ్బో రూపు కట్టితే తెచ్చారు బంగారంతో ఆడు ఓయబ్బో చెయ్యి వదిలిపెట్టట్లేదు తిరగాడు అమ్మాయిని చదువుకోది ఆ పసుపు కొలువులు కడిగించి పసుపు పోసి బొట్లు పెట్టి రేపు సాంబార్ ఎందుకో అదే అమ్మవారికి మధ్యలో కావాలా సాగడెత్తాను కానీ పెళ్లి కాకుండా గ్లాసం వెనకాల లైట్
అయితే అయ్యా గురుగారు బంగారు గారు అయ్యా మహానుభావుడు ఉన్నారంట. ఎవరండి? ఎవరో కాదయ్యా. ఎవరా మీరు? దండగిరి రాజు. ఆ యొక్క దండగిరి రాజు గారికి ఆ యొక్క రేణుకమ్మనే పుత్ర సంతానం కలిగినది. అయితే అయితే అమరభావతి పట్ల నిలబడి వేస్తున్నాడంట. ఎవరండి? ఎవరంటావా? మహానుభావుడు దండగిరి రాజు. దండగిరి రాజుకి ఒక చెల్లెలు ఉన్నారు. ఎవరా చెల్లెలు? బైబిల్ రాసినప్పుడు ఎవరా చెల్లెలు వెనకపోతే ఎవరా చెల్లెలు అంటే జలగన్న పార్వతి ఉన్నది. అయితే అయితే జలగన్న పార్వతికి 5 కుమారులు ఉన్నారు. ఎవరండి? ఎవరెవరు అంటావా? మూలమాములు, పారమాములు, రుద్రాక్షమాములు, సాధారణ జట్టులో జన్మించాడు సత్యనారాయణ జన్మించిన సత్యనారాయణ జన్మించిన ఏమే మహానుభావుడు. అందుకే సర్కారు అక్కడికి వచ్చాడు. సీడు ఎట్లా ఉన్నాడు? సర్కారు అక్కడ సంవత్సరం జరుగుతున్నాడు. బాగా మేసాలు లేకపోయినా మేసాలు తిట్టు అంటున్నాడు. నట్టబెట్టి తిప్పుతారు అనుకుంటున్నాను నేను. అత్తగా అయితే బంగారు సభలో జన్మించాడు సత్యనారాయణ జన్మదికి. తెలియడికి పెరిగి ఉన్నారు. ఎవరండి? ఎవరంటావా? సాధారణ సభలో జన్మించాడు సత్యనారాయణ జన్మదికుడు. ఎవరా? ఏనే మహానుభావుడు. అబ్బో మీకల్లా చెప్పారు. తెలుపుతారు నాకల్ని చెప్తారు. అమ్మాయికల్ని పేరు సిగ్గుపడతాంలే. అయితే ఏ రాజ్యం వెళ్దామయ్యా? అయ్యా ఏ రాజ్యం వెళ్ళవా? ఏ రాజ్యం వెళ్ళండి? జగన్న పార్వతి అంటుంది. ఎవరే? అయ్యా అయ్యా అయ్యగారు అయ్యా అత్తగారు ఏ రాజ్యం వెళ్ళదా? ఏ రాజ్యం వెళ్దాం? ఏ పట్నం వెళ్ళదా? ఏ పట్నం వెళ్ళా? ఏ పట్నం వెళ్దాం? ఏ పట్నం వెళ్ళినా కూడా ఎందుకన్నా మాకు ఇంతమంది జరగండి. మన కుమారుడు ఉన్నాడు. ఎత్తు ఎవరు? మహానుభావుడు. సాధారణ సభలో జన్మించాడు సత్యనారాయణ జన్మదికి. ఎక్కడికో ఏంటంటే మా అన్నగారు కూతురుంటే మీ అన్నగారి పుట్టిన ఆమె రేణుకున్న మీ తల్లిదండ్రి రేణుకుతో పుట్టింది అమ్మగారికి. అబ్బే లైన్లో ఉన్నారు. పెళ్లికోరు తండ్రి గారు అన్నగారి కుమార్తె ఉన్నది. ఎవరండి? జలగన్న పార్వతి. కొత్తలో పుట్టినది భూలోకి మాట అది మహారేణుకమ్మ. తోటలో పుట్టిన తొలగల మెరుపు రేణుకమ్మ. తప్పండి సినిమా వెనకాల ఉంది సాంత గుడి దగ్గర పైన అదే చివరిది పెద్దది. అయితే అయితే మరి ఒకవేళ ఇస్తానంటాడా? ఇస్తావో ఏదో పేటగా తెలిసేది. పేటనే కదా తెలిసేది. అవునవును. చూసేసప్పుడు నాకు తలవంతులుగా ఉంటది. ఎన్నన్న పేరేవారు కదా బాగా నువ్వు వెళ్ళరా మగవాడు ఉదయరా అమ్మా. లేదు నువ్వు వెళ్ళరా కాదు శివలోగానే ఉదయరా నువ్వు వెళ్ళరా బావయ్యా. లేదు నీళ్ళ పోతే పుట్టింటికి బాగా ఉంటది. అప్పుడు బయలుదేరినా అంట. అట్లా ఎట్లా? రామ రామానేడు రఘురామ రామే ఎన్నడో రానివాడు ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు? మా చెల్లెళ్ళు వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. మరి ఇప్పుడు ఏ కారణం చేత వస్తున్నాడు? అరగచ్చు మీరు ఎదురుగా వెళ్ళి బంగారు పరిశ్రమ కొడగొట్టుకొని పట్టవస్త్రం బయట తీసి కాళ్ళు గడిగి నా దగ్గరకు తీసుకురండి. అడవని అట్లా అలాగని అప్పుడు దగ్గర బట్టలు అది నాగని కలుపుతుంది. అయితే అయ్యా బావగారు ఆవిడ గారిని చూసి ఉంటారయ్యా. ఇప్పుడు ఆడకపోతే ఎక్కడ ఆడబోకు. పనులు లేదు గొర్రెకి పనులు మేము వేసి ఇప్పుడు ఆడకపోతే ఎక్కడ ఆడబోకు. మీ గౌతుల వారికి ఇచ్చేది లేదు. మీ గౌతుల వారికి ఇచ్చేదానికన్నా నడివీధిలో స్తంభం బాతి స్తంభానికి కట్టి గబ్బులలో అదే బెల్లవలే సేవలు కన్నా పుణ్యమున్నాడు కానీ మీ గౌతుల వారికి ఇచ్చేది లేదు. అంత భావం ఏం చేసామో ఏదైనా చేస్తారు. ఏం చేసాం మీ గౌతుల వారికి ఇచ్చేదానికన్నా పాడుగడ్డ పాడేది బావిలో పడేస్తే పుణ్యమున్నాడు కట్టి మీ గౌతుల వారికి ఇచ్చేది లేదయ్యా. అదేంటిదో అలా అంటావు. చేసిన పాపాలు
వెంకటరమణకి ఇస్తా గాని మీ గౌతుల గారికి ఇచ్చేది లేదయ్యా. ఎక్కువగా మాట్లాడితే మన మీద కర్రేసి గెట్టేస్తా. ఎల్లవయ్య వెళ్ళు ఎల్లవయ్యండను. బావయ్యా బావయ్యా ఓ దండగిరి రాజా ఎందుకు నువ్వు అట్లా మాట్లాడతావు? ఎందుకనే ఉందయ్యా బాధమవుతుందా? ఎందుకు అట్లా మాట్లాడతావు? ఎందుకంటే కోపం వచ్చే అప్పుడు దండగిరి రాజు పెళ్ళిస్తూ చింతమటముకు వచ్చాడు. అప్పుడు అయితే అది బాగా నవ్వు కూడా బయలుదేరి ఒకటే తొందర కానీ నేను నిద్రలో కూడా ఇవ్వాలి. నిద్రలో పిల్లగాడు లేవలేకపోతున్నాం. మళ్ళీ బెంగళూరు అంట. యాడ్ నుంచి చేపించుకొచ్చిన అంతలా ఇది మద్రాసు బంగారం. అది చాలా గొడ్లు కలిపి మరి అల్లుడు గారు ప్రేమతో అల్లుడు గారికి చేపించారు. నాన్న గొట్టలు ఆయా బాగానే పిల్లలు కూడా పోవారు. మళ్ళేసుకో బంగారం సేనితో వేసుకోవట్లే అల్లుడు. కొంచెం అయిపోయింది ఎందుకు ఎందుకురా ఆకాశం బైక్ కాకపోతే అయ్యా డబ్బులు కళాకారులు కావాలయ్యా. అయ్యా పెళ్లి కూడా
అది తీసుకోండి. అమ్మా ఆగండి, చెప్పలేదు కదా తల్లి, ఎందుకు చేస్తున్నారు? అందరు చూపి. ఈ మైకి ఆనందం చూపి అందరికీ. చూపి భజంత్రులు, పెళ్లి మేళం, గట్టి మేళం. తలంబ్రాలు ఏంటమ్మా ఇప్పుడు వేయాలి. నానా ఎందుకు అడ్డినాడుతావు? పెళ్లి షార్ వచ్చింది ఏంటి ఇప్పుడు దాకా సప్పు సప్పుకున్నాగా? చాలు వెనక జరుగు. నీళ్ళు బయట అబ్బాయి. మరి అబ్బాయి మరి ఇప్పుడు రాలేదుగా? నువ్వు అబాపని చెప్పావు కదా, బాగా కొట్టావు కదా. విషయాలు ఇగో ఉంగరు పదింపులనే అట్లే. కాదు మరి విష్ణుమల వారి పెళ్లి సంబరానికి మటన్ బిర్యానీ ఏం చేయించినావు? వామ్మో, నువ్వు పచ్చి పేనాసుడు అనుకుంటా. తండ్రని ఏం చెప్పలేదంట. మధ్యాహ్నం తిన్నావా? రాజేష్ పద్దాలు పిల్లకాడు ఉంటాయా? సాయంత్రం పిల్లలు మధ్యాహ్నం పెట్టారుగా భోజనాలు. ఇదిగో మరి ఉంగరం నువ్వు చెప్తావా అమ్మాయి తీసిద్దు? కోఆపరేషన్ అబ్బు సౌండ్ నాది ఎగబడతాడు పెళ్ళి కొడుకు. హుషారు వచ్చింది. గెత్త గెత్త గట్టికిందా కదా? కాదు రోజు అమ్మగారు పుట్టాలి ఏం చేస్తాడనుకుంటూ. అబ్బాయి ఇద్దరు చేతులు తిండు. ఒక్కసేనా పెట్టేది? అబ్బాయి మొట్టాయి తలంతా రెండో చేయకూడదు పెడుతున్నాడు అబ్బాయి. ఇదిగో ఒకసారి నువ్వు తీసినా ఒకసారి అమ్మాయి తీసింది. ఈసారి ఏమన్నా ఈసారి అమ్మవాళ్ళకి కలవాలి. ట్రై చేద్దాం. ఏం ట్రై చేస్తాను? అమ్మగారి కాడికి తీయాలి ఎక్కువ.
మసికిందాం అక్కడ ఆసు సగంపులు రాలు పిల్ల తల్లిదండ్రులు అయ్యా కమిటీ వారు గడపలేలు తిరుగుతున్నట్లు దాంట్లో ఇసుక ఎందుకంటారా చేయను మరి పట్నం ఎక్కిన ప్రథమ అల్లుడి గారికి మహారాష్ట్ర నుంచి తెప్పించాడు. ఏం పేరు నీ పేరు? నల్లి కృష్ణ గారు. మరి ఆ సైన్ దాటానికి ఎక్కడి నుంచి ఫ్లైట్ పెట్టుకుని మహారాష్ట్ర వెళ్ళి రాలే సదింపు సదించారు రాలే తల్లిదండ్రులు అబ్బు చూపి ఫ్లైట్ లో పెద్ద ఫ్లైట్ లో తెప్పించాము తెప్పించాం బ్లాక్ ఏమండి బ్లాక్ ఏమంటది సభ అంటే అల్లుడు పెడితే తేలిపోయింది మైలాపాత్ర ఈ సైను సేపు ఉంచుకో అమ్మా. మరి పెంచారని ఉంటే రాను చేసుకోవచ్చు నానబెట్టు రాకేశ్ అబ్బో సులభం తక్కువ కాదు. చదింపులు చదివి ఎవరు వాళ్ళకి అలవాట్లేదు రాబ్బా ఎందుకు అమ్మ ఆడపిల్లగారు అవసరం పట్టుకుంటారా అమ్మా అబ్బాయి ముఖ్యమంత్రి గారు ఆడపడుతున్నారు రావాలమ్మా వాళ్ళకి అంత అవసరాలు రాండి ఆడపిల్లలు గారు రాలమ్మా ముఖ్యమంత్రి గారు ఆడపడుతున్నారు కోటి గుడ్నెస్ పెట్టు బ్రహ్ముడు అబ్బా ఉసుకపల్లి గడపరలతో తీసుకుని ఆ గడపరలు కడిగారా అరుందాక నచ్చ పెట్టుండేది పెట్టుండేది ఈ మగానికి పిల్లలు ఇచ్చాం బంగారం పిల్లండి ఈ మగారు లక్ష్మణ గారు మెద్దాయిన అల్లుడు గారు మామ పెడుతుండ్రా ఇట్రా పాట కాదు ఇప్పుడే పెట్టేయాలి
చెప్పండి. బాబా ఆ రోజుల్లో పద్మక్కయ్య అమ్మాయి అబ్బాయికి ఫ్లయింగ్ కిస్ అయితే మౌత్ మౌత్ కిస్ ఇస్తావా? ఫ్లయింగ్ మౌత్ కిస్ అయితే అబ్బు ఈ ఫోటో కాదు వీడియో. బాగా ఊటీకి తీసుకెళ్తావేంది? టికెట్లు రేపే బుకింగ్. పెళ్లి భోజనాలు కానివ్వండి కానివ్వండి. అప్పటి నుంచి గుడికాడి రాదు. ఏందమ్మా సాయి ఎవరు చెప్పాను ఇది కూడా మాకు చెప్తాను. అయ్యా మరి